హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? అందరు బాగున్నారని అనేసి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి అన్నమాట. అండ్ ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫాస్టింగ్ అయితే ఏం లేనన్నమాట. బ్రితిరా డెలివరీ అప్పుడే వదిలేశాను. ఇప్పుడు పట్టాల్సింది కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఫెస్టివల్ అంటేనే అన్ని పనులు చేసుకొని పూజ చేసుకొని ఇంకా అంతా ప్రసాదాలు ప్రిపరేషన్ చేసుకునేసరికి ఇంకా సగం డే అయితే అయిపోతుంది. అక్కడనే సగం ఫాస్టింగ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈసారి అయితే ఫెస్టివల్ పోయి సండే రోజు వచ్చింది. ఇంకా స్కూల్స్ ఉండవు, ఆఫీసెస్ ఏమి ఉండవు కాబట్టి కొంచెం లేట్గానే లేవాల్సి వచ్చింది. అందులోనూ నిన్న అయితే ఇంకా సాటర్డే వ్రతం చేసుకున్నాం కదా, అసలు అవన్నీ పనులు చేసుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిందన్నమాట. అండ్ ఎలాగో ఈరోజు అయితే కొంచెం లేటే లేచి మెల్లిగా ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా శివయ్యకి అయితే అభిషేకం అండ్ నారికేల దీపం అయితే పెట్టుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. అండ్ పూజ చూడండి చక్కగా చేసేసుకున్నాను. నేనైతే ఈరోజు పంచామృతాలతో అయితే శివయ్యకి అభిషేకం చేసుకున్నాను అన్నమాట. పాలు, పెరుగు, పంచదార, ఇంకనేమో అరటిపండు, నెయ్యి అండ్ గ్రేప్స్ కూడా వేసానన్నమాట. యాపిల్స్ వేస్తే ఇంకా బాగుండే కానీ నా దగ్గర యాపిల్స్ లేకుండే అప్పుడు. అవన్నీ వేసేసి ఇంకా శివయ్యకి అయితే అభిషేకం చేసుకున్న తర్వాత అయితే ఇంకా నారికేల దీపం అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఇది వీలు ఉన్నప్పుడల్లా ప్రతి మండే అయితే పెడుతూనే ఉంటానన్నమాట. ఇంకా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఈరోజు కూడా పెట్టేశాను. చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు, చాలా పూజలే చేసేస్తున్నావు, అంతగానం ఏం చేస్తున్నాడు దేవుడు అనేసి. చాలామంది అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి అయితే అడిగారన్నమాట. కొంచెం ఇంకా దీంట్లో ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఇక్కడైతే శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ అనేసి కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అండ్ 7 శనివారాల వ్రతం గురించి వచ్చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, దారి చూపిస్తాడు అని నమ్మకం కాబట్టి ఎవరైనా చేసుకుంటాము. కోరికలంటే మరి ఇంకా నాకు నవ్వు వస్తుంది చెప్పాలంటే. నాకేదో కోట్లు వచ్చి పడాలి స్వామి వెంకటేశ్వర స్వామి, నీ వ్రతం చేసుకుంటాను, నా ఇంట్లో ఎప్పుడు డబ్బులు ఉండాలి అనేవి కోరుకోకండి. ఎప్పుడైనా సరే డబ్బులు మనం డబ్బులు ఇలా వచ్చేయాలి అని కోరుకుంటే డబ్బులు అలా వచ్చి పడవన్నమాట. మన కష్టం ఉండాలి. మన కష్టం ఉండి మేము చేస్తున్న కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వు తండ్రి అనేసి కోరుకోవాలన్నమాట. మాకు ఏదో ఒకటి దారి చూపించు అని కోరుకుంటే చాలు. అలానే నేను కూడా ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా మీ డౌట్స్ అయితే క్లియర్ చేశాను అనుకుంటాను. అండ్ ఇక్కడ వంట ఏం చేయలేదు. మార్నింగ్ అయితే అందరం ఫాస్టింగ్ అన్నమాట మధ్యాహ్నం వరకు. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా పన్నీర్ బిర్యానీ తీసుకొచ్చాడు మా హస్బెండ్. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. రామేశ్వరం షాద్నగర్ దగ్గరలో ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. అండ్ ఈసారి అయితే క్రౌడ్ మామూలుగా లేరన్నమాట. చాలా అంటే చాలా జనాలు వచ్చేసారు. అసలు టెంపుల్ దర్శనానికి వెళ్తే మాత్రం 2-3 అవర్స్ అయితే ఈజీగా క్యూలోనే అయిపోతుంది. తర్వాత అయితే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి ఇక్కడంతా రష్ చూసారు. అసలు నిలబడి చూస్తున్నాం ఫస్ట్ ఎటు వెళ్ళాలి ఏంది అనేసి. ఇంకా ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది మాకంటే, ఫోన్పేస్ అస్సలు అవ్వట్లేదు అన్నమాట. అసలు నెట్వర్కే లేదు ఇక్కడ. ఇంకా మా మనం అంటే ఏదో సరే అనేసి అడ్జస్ట్ అయిపోతాం కానీ చిన్నపిల్లలు అవుతారా చెప్పండి. ఇవన్నీ చూసి తను కూడా ఆడాలి, తిరగాలి, అన్నీ కొనుక్కోవాలని చాలా మారం చేసింది. కానీ అసలు ఎక్కడా ఫోన్పే అవ్వట్లేదు అన్నమాట. మా దురదృష్టం కొద్దీ మేము అసలు క్యాష్ కూడా కొంచెం కూడా తీసుకెళ్ళలేదు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాడు అన్నమాట. అసలు ఎంత ట్రై చేసినా ఫోన్పే అయితే ఎక్కడ అవ్వట్లేదు అన్నమాట. ఇప్పుడైతే రష్ లేదు. ఇది సండే రోజు నైట్ అన్నమాట. అప్పుడైతే చాలా రష్ ఉండింది. నెక్స్ట్ డే నుంచి రష్ మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడైతే ఏం ఉండదు అన్నమాట అంతగానం. కానీ ఆ రోజైతే ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల నెట్వర్క్ ఏమైనా కట్ చేశారో లేదో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉండింది. అండ్ ఇక్కడైతే ఇంకొక దగ్గర ఇది చిన్న కార్స్ లాంటిది ఉండే అన్నమాట. రౌండ్గా తిరుగుతుందంట. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా సర్లే పంపించొద్దు అనుకున్నాము. ఇలాంటివి భయం అవుతుంది మాకైతే. ఇంకా వద్దులే కళ్ళు తిరుగుతాయేమో అనేసి అనుకున్నాము. కానీ ఇంక తను ఏడుస్తుంది, తన హ్యాపీనెస్ కోసం పంపిద్దాంలే, ఏడిసి ఒకవేళ మధ్యలో ఆపేద్దామని పంపించాము. ఎంత ఎనర్జీగా అయితే హాయ్ చెప్తుందో అంత డల్గా అయితే దిగుతుంది అన్నమాట. లాస్ట్కి అయితే నేను వీడియో తీయలేకపోయాను అప్పుడు.
అసలు ఇలాంటి జాతరలంటే చాలా ఎమోషన్ కదా పిల్లలకైతే. నేనైతే అసలు నాకు తెలివి వచ్చిందంటే అప్పటి నుంచి ప్రతి ఇయర్ వస్తామన్నమాట మేము రామేశ్వరంకైతే. ఇంకా ఇప్పుడిప్పుడే మ్యారేజ్ తర్వాతనే కొంచెం వెళ్ళట్లేదేమో అనిపిస్తది. వెళ్తున్నాం కానీ ఫస్ట్ డేనే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. కానీ ఇలాంటివి పార్టిసిపేట్ చేయట్లేదన్నమాట. అండ్ 2 ఇయర్స్ నుంచి కూడా అప్పుడు మార్నింగే వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఇలా నైట్ వచ్చేవాళ్ళం కాదు. ఈసారి నైట్ చూద్దాం అనేసి వచ్చాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.